కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. 7th July ట్యూస్డే, యట్ అనదర్ ప్రామిసింగ్ డే. మరి ఈరోజు నుంచి కొంచెం వినూత్నంగా ఉంటుందర్రా కథాకమలం పోకడి. మరి మనకే తెలుస్తుంది అదేంటి అని. మరి కథలోకి వెళ్ళిపోదాం. విశ్వవిజేతగా పేరు పొందినవాడు, పరతత్వ భావన లేనివాడు, స్వయం ప్రకాశుడు, దేవతలకు అధిపతి ఆ పరమేశ్వరుడైతే ఆనందామృతాన్ని పెదవులపై చిందిస్తూ మహాపురుషులకు మునులకు సైతం నమస్కరిస్తూ గర్వాంధుడైన భృగమహర్షి పాదమందున పాలనేత్రముని చిదిపి అతనిలోని హరిషడ్వర్గాలను అంతరింపచేసిన హరి వైకుంఠమున క్షీరసముద్రమునందు ఆదిశేషునిపై శయనించి ఉన్న ఆ మహావిష్ణువును దర్శించుటకు మహర్షులు మునిపుంగవులు వస్తున్న సమయం అది. వైకుంఠమునకు పోవు ద్వారము వద్ద ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు. నిరంతరము ఆ జయ విజయులు కుడి ఎడమల నిలబడి స్వామి సేవకు మేలుకొలుపులకు ప్రథమ దర్శనం వారి తర్వాతనే మిగతా వారికి. లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకి ఏకాంతములో భంగము కలిగించకుండా చూడడమే వారి ప్రథమ కర్తవ్యం. ఒక రోజున శ్రీ మహావిష్ణువును దర్శించడానికి బ్రహ్మమానసపుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును దర్శించుటకు వైకుంఠం వచ్చారు. వారిని జయ విజయులు అడ్డుకొని శ్రీహరిని దర్శించుటకు ఇది తగిన సమయము కాదు అన్నారు. మహర్షులు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా వారి వాదన వినిపించుకోలేదు. అందుకు ఆ ఋషులు కోపావేశులై ఏ తత్వముతో మమ్మలను లోనికి పోనివ్వకుండా అడ్డుకున్నారో ఆ తత్వంగానే, అంటే రాక్షస తత్వంగానే భూలోకంలో జన్మించి రాక్షస తత్వంతో శ్రీహరికి దూరమగుదురుగాక అని శపించారు. జరిగిన విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే వచ్చి ఆ మహర్షులను లోనికి తీసుకువెళ్ళి సకల మర్యాదలు చేసి వారిని శాంతపరిచి పంపించాడు. మహర్షుల శాపాలకు తిరుగుండదు. కానీ శాపము పొందిన జయ విజయులు శ్రీహరిని వేడుకొనిరి. స్వామివారి వియోగాన్ని భరించలేమని ఎంతో దుఃఖించిరి. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి, జయ విజయులారా, మీరు 3 జన్మలెత్తి 3 జన్మలలో నాకు బద్ధశత్రువులై నిరంతరము నా నామము జపిస్తూ నా చేతిలో మరణము పొంది మరల వైకుంఠము చేరుకుంటారు అని తెలియజేశాడు. ఆ విధంగా జయ విజయులు మొదటి జన్మమునందు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, 2వ జన్మమునందు రావణ, కుంభకర్ణులుగా, 3వ జన్మమునందు శిశుపాల, దంతవక్తులుగా ఈ భూమిపై జన్మించి శ్రీహరికి బద్ధశత్రువులుగా ఉండి దేవతలను, మునులను, ఋషులను, పండితులను, ప్రజలను హింసిస్తారు. దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కోసం సంభవామి యుగే యుగే అని గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పాడు. ఈ విధంగా భూమిపై అధర్మం, అన్యాయం ఎక్కువై రాక్షసంగా చేయరాని పనులెన్నో చేస్తూ ఉంటారు. వారినే దానవులని, రాక్షసులని అంటూ ఉంటారు. ఇలాంటి సమయాలలో భగవంతుడు దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద అవతరిస్తాడు. వీటినే భగవంతుడి అవతారాలు అంటారు. భగవంతుడు ఇలాంటి అవతారాలు ఎన్నో ధరించి పాపాత్మలను నిర్మూలించి మంచివారిని రక్షించిన సంఘటనలు లెక్కకు మించి ఉన్నాయి. అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన 10 అవతారములు చాలా ప్రసిద్ధి పొందినవి. ఈ 10 అవతారాలే ప్రపంచమున దశావతారాలుగా ప్రసిద్ధి చెందినవి. ఈ దశావతార గాథలు కమనీయం, కడు రమ్యం. ఒక్కొక్క అవతారం ఒక్కో జీవిత పరమార్థాన్ని సూచిస్తుంది. మరి కథాకమలం రేపు మీ ముందు మొదటి దశావతారమైన మత్స్యావతారంతో మీ ముందు ఉంటుంది. మరి ఈనాటి అభినయ గేయంలోకి వెళ్ళిపోదామా? అభినయ గేయం చక్కిలిగింత. ఇల్లు అలికి ముగ్గు వేసి, పీట వేసి, ఆకు వేసి, పప్పు వేసి, పాయసం వేసి, అన్నం పెట్టి అప్పిచ్చి, పాలు వేసి, పెరుగు వేసి, కూర వేసి, చారు వేసి, నెయ్యి వేసి, ముద్దు వేసి, నోట్లో పెట్టి తినిపించి, చేయి కడిగి మూతి కడిగి, చేయి తుడిచి మూతి తుడిచి, తాతగారింటికి దారేదండి, అత్తారింటికి దారేదండి, అట్ల పోయి అట్లా పోయి, ఇట్లా పోయి అట్లా పోయి, మోచేతి పాలు ముందుకు పోయి, ఇదిగో వచ్చాం అదిగో వచ్చాం, చెయ్యెత్తి చంకల పెట్టి వేలి పెట్టి, చక్కిలి గిలిగిలి చక్కిలి గిలిగిలి చక్కిలి గిలిగిలి చక్కిలి గిలిగిలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. మరి వెళ్ళే ముందు ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే అంటారా. వరల్డ్ చాక్లెట్ డే అంటే ఎవరికి ఇష్టం ఉండదు?
చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి కదా. సో చాక్లెట్స్ ఇష్టం అన్నవాళ్ళు మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ ఫ్లేవర్ చాక్లెట్స్ ఇష్టమో, మీకు లేని చాక్లెట్ ఫ్లేవర్లో ఏదైతే లేదో, మీకు ఏదైనా అయ్యో ఇలా ఫ్లేవర్డ్ చాక్లెట్ ఉంటే బాగుండేది, అది లేదు మార్కెట్లో అనిపిస్తుందో, అలాంటి వాళ్ళు మెసేజ్ చేయండి. లెట్ us డిస్కస్ ఇన్ ద కామెంట్ బాక్స్. మరి ఇంకొక చాలా మంచి రోజు ఏంటి అంటే గ్లోబల్ ఫర్గివ్నెస్ డే అంటే ఈరోజు. ద డే ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అబ్జర్వేషన్ డెడికేటెడ్ టు ఎమోషనల్ వెల్బీయింగ్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ లెటింగ్ గో ఆఫ్ గ్రడ్జెస్. ఎస్టాబ్లిష్డ్ ద day in 1994. The day encourages people to head past wounds, reconcile with others and practice self-forgiveness. సో ఎదుటి వాళ్ళని క్షమించే ముందు నిన్ను నువ్వు క్షమించుకో. నిన్ను నువ్వు ఎప్పుడు క్షమించుకుంటావు? నీ తప్పు నీకు తెలిసినప్పుడు. మరి ఆ రోజు కూడానంట. మరి ఎవరెవరు తప్పులు చేస్తున్నామో మన తప్పులు మనం తెలిసేసుకొని మనకు ఒక 2-3 చాక్లెట్స్ ఇచ్చేసుకుందాం. ఓకే, అలాగే మనం ఎవరినైనా క్షమించాలి. అసలు అలా ఉండదర్రా కథాకమలం ప్రకారం. మనం ఇంకొకరిని క్షమించడం ఏంటి? ముందు ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళే క్షమించేసుకున్నారనుకోండి, లోకంలో ఎవరు కూడా ఒకళ్ళనొకళ్ళు క్షమించాల్సిన అవసరమే ఉండదు. మరి ఇంత మంచి రోజు కదా, మనం 10 అవతారాలు మొదలు పెట్టుకున్నాము. మళ్ళీ ఈరోజే చాక్లెట్ డే, మళ్ళీ గ్లోబల్ ఫర్గివ్నెస్ డే, మళ్ళీ చక్కిలి గింతల పాట విందాం. మరి ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.